ಮುತುಂಡಿ ಅದು ಮುಂದೆ ಹೋಗ್ಬೋದಲ್ಲ? ಏನು ಲೈನ್ಸ್ ಗೀನ್ಸ್ ಏನು ಕಾಣಿಸಲ್ಲಲ್ಲ? చీతా గీత ಏನು బరలಲ್ಲ? అదే నేనైతే ఇప్పుడే టైగర్ ఏదో చూశాను అనిపిస్తుంది. జస్ట్ ఒక 2 minutes బ్యాకే నా గుండెలు చల్లగా అయిపోయాయి అసలు. ఫారెస్ట్ 19 kilometers వెళ్ళాలన్నమాట. 19 kilometers వెళ్ళాలి. లైటింగ్ అయితే లేదు, ఏ వెహికల్స్ అస్సలు తిరగడం లేదు. నాకైతే ఫుల్ భయంగా ఉంది. వెళ్దామా చూడండి ఏమున్నాయి. వెళ్దాము. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుడ్ మార్నింగ్ గైస్. అర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఈరోజు ప్లాన్ అర్లీ మార్నింగ్ 6కి అక్కడ ముత్తేడి ఫారెస్ట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే జీప్ సఫారీ చేయిస్తారనమాట. భద్రా టైగర్స్ ఉంటాయన్నమాట, భద్రా అరణ్యం అని. అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే అర్లీ మార్నింగ్. దానికే నేను 4 o'clockకే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేది ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ ప్లాన్ ఏముంటుంది అని. ఫస్ట్ అయితే ఇది చూసేసి వచ్చేద్దాము. ఎర్లీ మార్నింగ్ 5:14 అవుతుంది. మీకు చూపిస్తాను. ఇంకా మనకి మ్యాప్లో అయితే 54 minutes చూపిస్తుంది. మనమైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతాం. ఎవరు లేరు అసలు. నేను ఆయన బ్రో అయితే పనుకున్నాడు పాపము. బట్ ఒక్క కాల్ చేయగానే లేచి మనకి గేట్ తీసేశాడు. ఆ మాదిరి మనకి చూసుకుంటే చాలు, ఇంకేం కావాలి చెప్పండి అంతకంటే. సౌందర్య లాడ్జి కనిపిస్తుందా అక్కడ మీకు రైట్ సైడ్లో? దాంట్లో అయితే 1100 అంట పర్ డేకి. నేనైతే మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్కి అయితే 8 kilometers చూపిస్తుంది. నాకైతే భయంగా ఉంది అసలు, మామూలుగా భయం వేసలేదు. ఒక్కరు కూడా లేదు అసలు రోడ్డు మీద అయితే. పైగా ఏ సైడ్ నుంచి ఏది ల్యాండ్ అవుతుందో అసలు అర్థమవుతలేదు. దారిలో ఇక్కడ కుక్కలు కూడా వెంటబడుతున్నాయి నన్ను చూసి. భయంగా వెళ్తున్నాను ఫారెస్ట్కి అయితే. నేనైతే ఇక్కడ అక్కడెక్కడైనా ఏదో సంథింగ్ లైట్లైనా ఉన్నాయి. ఫారెస్ట్లో కంప్లీట్గా ఎంటర్ అయితే నా బతుకేందో నాకే అర్థం అవుతలేదు అసలు. ఎక్కడైనా ఆపి ఇది కూడా సింహంలో కనిపిస్తుంది నాకు అంత దూరం నుంచి. ఊరి దేవుడా. నేనైతే పోయేదారిలో ఏదో మంచి రివర్ కనిపించుంటే నిలిపి చూస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. మొత్తం డార్క్గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 5 kilometers ఉంది. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుదామన్నా నాకు చాలా భయంగా ఉంది అసలు. ఏ దేవుడిని ప్రార్థించాలో కూడా నాకు అర్థం అవుతలేదు. హల్లెలూయా. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లాక్లో ఉంది కదా, ఇదంతా నార్మల్. ఇక్కడ నుంచి అంతా ఫారెస్ట్. 19 kilometers వెళ్ళాలన్నమాట. 19 kilometers వెళ్ళాలి. లైటింగ్ అయితే లేదు, ఏ వెహికల్స్ అస్సలు తిరగడం లేదు. నాకైతే ఫుల్ భయంగా ఉంది. వెళ్దామా లేకపోతే ఇక్కడే కాసేపు ఇచ్చేద్దామా? ఫారెస్ట్లో రిస్క్ అవసరమా అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా 20 kilometers స్పీడ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకైతే. రిస్క్ తీసుకోవాల్సిందేనా తప్పదనిపిస్తుంది. ఏదైనా పర్లేదు, అవ్వ చూసుకుందాం అంతే. కొద్దిగా లైటింగ్ వస్తుంది. 5:41 అవుతుంది టైం అయితే. కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను నేనైతే. కొద్దిగా లైటింగ్ వస్తుంది కాబట్టి. ఇలా ಮುತುಂಡಿ ಅದು ಮುಂದೆ ಹೋಗ್ಬೋದಲ್ಲ? ಏನು ಲೈನ್ಸ್ ಗೀನ್ಸ್ ಏನು ಕಾಣಿಸಲ್ಲಲ್ಲ? ಚೀತಾ ಗೀತ ಏನು ಬರಲ್ಲಲ್ಲ? ಅದು ಭಯ ಆಗುತ್ತೆ. ಒಬ್ಬರೇ ಇದ್ದೀನಿ ಅದಕ್ಕೆ. నేనైతే కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక వాళ్ళని వీళ్ళని సజెషన్ తీసుకోకుంటే ఇంకెవరినబ్బా
వాళ్ళు ఏదో అర్లీ మార్నింగ్ ఏదో చేస్తున్నట్టున్నారు. నన్ను హిందీ వాళ్ళు అనుకున్నారు. కొత్తగా చూస్తుంది ఆమె అయితే. ముందర కెమెరా అది ఇది మన వాలకం అంతా కొత్తగా ఉంది కదా మొత్తం. ఇక్కడైతే చూసారా వాటర్ అంతా రోడ్డు మీద. ఇది వాటర్ కాదు అసలు, ఇదంతా స్నో అనమాట. సారీ, మన తెలుగులో మాట్లాడుకుంటాం, ఎందుకు మనకి ఇంగ్లీషు మంచి అనమాట. చూసారా అస్సలు వాట్ వ్యూ బ్రో, అస్సలు మామూలుగా లేదు. ఒకసారి నేను ఇక్కడ నిలుపుతాను, మీకు నేచర్ సౌండ్ వినిపిస్తాను, సరేనా? అసలు ఈ ఫ్లవర్స్ చూడండి, ఈ లేచారా భలే స్మెల్ వస్తుంది అయితే. ఓ మై గాడ్, మస్తుగా ఉంది అసలు. దీనికోసమే కదా ఇన్ని నుంచి ఇప్పుడైతే కొద్దిగా లైటింగ్ వచ్చింది. వెళ్ళే కొద్దీ కొద్దిగా విలేజెస్ వస్తూ ఉన్నాయి. నాకైతే పెద్ద భయం వేస్తలేదు ఇప్పుడైతే. నేనైతే ప్రజెంట్ సేఫ్ అనుకుంటున్నాను నేనైతే. పర్లేదు, కొంచెం థ్రిల్లీగా ఉంది. అసలు ఒక్కరు కూడా లేదు రోడ్లో. అసలు చూడండి, మొత్తం కాఫీనే. పైన ఆకుల్లో నుంచి అవి వాటర్ అయితే పడుతుంది నా మీదికి. అవి పడుతున్నాయని నేను ఇది వేసుకున్నాను అనమాట, వైజర్ వేసుకున్నాను ముందర. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అంతే. వాయిస్ కూడా ఎయిర్ సౌండ్ అంత వచ్చిండదు అనుకుంటా. చూడండి, ఇక్కడ 2 రిసార్ట్ ప్లస్ ఫారెస్ట్. ఓ మై గాడ్, ఒక 3-4 హౌసెస్ తప్ప ఇంకేం లేవు ఇక్కడ అసలు. వీళ్ళు వర్క్ ఏంటంటే ఇంకా టీనే, సారీ దీని అమ్మ టీనే వస్తుంది నాకు ఎందుకో. కాఫీనే వీళ్ళు వర్క్ అంతా మొత్తం, అదే వీళ్ళకి దిక్కు మొత్తం. అసలు కాఫీ లేకుండా డే ఎవరైనా స్టార్ట్ చేస్తారా చెప్పండి? కాఫీ, టీ అసలు ఫేమస్ అది. అందుకే వీళ్ళు మంచి అమౌంట్ కూడా వస్తుంటుంది, అది బెస్టే అది. ఇప్పుడు రకరకాల బ్రాండెడ్స్ వచ్చాయి కదా, చాలా రకాల. నిడుగుండాను ఏదో ఉంది సంథింగ్. ఎంత స్కేరీగా ఉందో అసలు. మొత్తం డార్క్ ఉంది మొత్తం దీంట్లో. హే హే, చూసారా బర్డ్స్? అవి దారి చూపిస్తున్నట్టున్నాయి నాకు. ఓ మై గాడ్, ఓహో మొత్తం ఆఫ్ రోడ్ దిగబోట మొత్తం ఫారెస్ట్లోనే. కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇంకంతే. రాశారు భద్ర అని, ఇది చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి భద్ర టైగర్ రిజర్వేషన్, భద్ర టైగర్ రిజర్వ్ ఏరియా అంట. ఇక్కడ నుంచి టైగర్ ఉంటుందంట. ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి. ఏదో చూసారా? నేనైతే ఇప్పుడే టైగర్ ఏదో చూశాను అనిపిస్తుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాకే నా గుండెలు చల్లగా అయిపోయాయి అసలు. ఏదో వెళ్ళింది, జస్ట్ ఆ రోడ్ క్రాస్ చేసింది, టైగరే అనుకుంటా. ఇంకా నేను ఫోటో తీయలేదు. ఇంకా 11 కిలోమీటర్సా? మన దారి తప్పానా? ఓకే, 2 కిలోమీటర్స్ ఉంది అంతేనండి, జస్ట్ 2 కిలోమీటర్స్. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర వచ్చేసాము. ఇక్కడికి వచ్చాము. తుడికి 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. కనిపిస్తుంది కదా,
వెల్కమ్ టు ముత్తూటి భద్రామలి సురక్ష సంప్రదాయ మంచి వ్యూలో తీస్తాను ఒకటి. తెలిసి కార్ అయితే బెస్ట్ అనుకుంటా. నేనైతే బైక్లో వచ్చాను కదా, అసలు పైగా సోలోగానా అసలు మామూలుగా లేదు భయం. అక్కడేదో అక్కడక్కడ బోర్డు వేశారు సంథింగ్, నా వైల్డ్ క్రాఫ్ట్ ఏరియా అని, మెల్లగా వెళ్ళండి అని రాశారు సేఫ్గా. అవి క్రాస్ చేస్తుంటాయి అన్నమాట రోడ్ని. కొన్నిసార్లు గుద్దేసినా కూడా అంత భయపడే వాడరా అనుకోవచ్చు మీరు చూసేవాళ్ళు అయితే. అనుకుంటారు పక్క ఏది రీడు ఇంత భయపడుతున్నాడు అని. బాస్ అక్కడుండి ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ఒకసారి మీరు వచ్చి చూడండి, అది సోలోగా వచ్చి చూడండి, మీకైతే తెలుస్తుంది ఎంత స్కేరీగా ఉంటుందో, అసలు ఎంత రిస్క్ ఉంటుందో. దీనే మా జీవితం. 210 meters ఏమో ఉందంతే. అసలు ఏ సైడ్ నుంచి ఏదొచ్చి అటాక్ చేస్తుందో అని ఎంత భయంగా ఉంటుందో తెలుసా. నేనైతే ఫైనలీ వచ్చేసాను అనుకుంటా. చూడండి, వెల్కమ్ యు ఆల్ భద్రపులి సంరక్షిత ముత్తూడి. ఇక్కడైతే రోడ్ హంప్ అండ్ ముందుకు వెళ్ళాలా, హరాన్ కొట్టకూడదు అనుకుంటా. ఇక్కడేదో సఫారీ జరుగుతుంది, లోపల తీసుకెళ్ళాలా బైక్ని. ఆల్రెడీ వచ్చారు, ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు. నేనే ఇంకా ఫస్ట్ రావడం బైక్లో. పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఎక్కడ పెట్టాలో అయితే నాకైతే తెలియదు. కార్ అయితే వీళ్ళు ఎక్కడ పార్క్ చేశారు, వెహికల్ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ಹೊಸ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡಕ್ಕೆ. $350
యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ని నేను మార్నింగే చూశాను, సరిగ్గా కనిపించలేదనమాట అప్పుడు. చూడండి ఏముందో అసలు 360 డిగ్రీస్లో. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, మొత్తం వీళ్ళే వేసినట్టున్నారు, ఫ్లవర్స్ అంతా వాళ్ళే వేసినట్టు చూడడానికి. గైస్ ఇప్పుడైతే అక్కడ మనం ఫారెస్ట్ అంతా తిరిగేసాం కదా, అక్కడి నుంచి నేను వచ్చేసాను. వస్తా ఈ బెస్ట్ కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. బాగానే ఉంది, మస్తుగా ఉంది అసలు చూడడానికి. మొత్తం ఈ రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేసుకున్నారనుకుంటా ఇవన్నీ. ఈ ఫ్లవర్స్ చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం రోడ్డుకి భలే వేసుకున్నారు. నేనైతే ఇక్కడ నుంచి ఇంకా మోటోలాగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంక మెల్లగా వెళ్ళుకుంటూ వెళ్తాను. మధ్య మధ్యలో అదేదో విన్నాను నేను, రికార్డ్ అయితే వాయిస్ సరిగ్గా వస్తలేదు అసలు, మైక్ ప్రాబ్లం అనుకుంటా. అది ఏదో కట్ అనే వస్తుంది. పర్లేదు, ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోవాల్సిందే, ఇంకేం చేయలేము దాంతో అయితే. అక్కడికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ ఆయన అయితే 30 కిలోమీటర్స్ తిప్పాడు, బాగానే తిప్పాడు. బట్ అవి మాత్రం అక్కడ రైన్ సీజన్ కదా, అసలు అవి బయటకు వస్తలేదు అనిమల్స్ అనేటివి. అంతే ఒక 3 or 4 డేస్లో వాళ్ళు క్లోజ్ చేస్తారంట. అండ్ రైన్ సీజన్లో మేము తీయము, అలా చూపిము అని చెప్పారు వాళ్ళు. అయితే రైన్ సీజన్లో అసలు పర్మిషన్ లేదంట ఫారెస్ట్లోకి. అదంతా గవర్నమెంట్ కిందే ఉంది. బట్ అయితే వాళ్ళు ఆ టైంలో అయితే చూపిము అని చెప్పారు అంతే. మన లక్ కొంచెం 3 or 4 డేస్లో ముందుగానే వచ్చాము, చూసాము. బట్ కనిపించింది అయితే ట్రై చేసాడు అలా. అయితే మన లక్ కూడా ఉండాలి దాంట్లో, అంతో ఇంతో. నేనైతే ఎలిఫెంట్స్ అవి ఇవి చూశాను. మనం అక్కడికి వెళ్ళి నేను తీసేంతలోపు, కెమెరా తీసేది ఇంకా వీడియో తీసేంత లోపల అవి వెళ్ళిపోయాయి అనమాట. ఇక ఉంటాయి అవి, అలానే ఉండవు కదా. చూడండి ఆ హిల్స్ మొత్తం మామూలుగా లేదు అసలు. ప్రతి దానికి మామూలుగా లేదంటుంటాడు, అది మామూలే. చూడండి అసలు పాయింట్ అయితే, నేనైతే కెమెరా ఇలా హెల్మెట్ పైకి ఎత్తి చూపించాలి మీకు చూపించాలంటే. ఇక డైరెక్ట్గా వెళ్తే చూపించలేము కదా, ఎందుకంటే కెమెరా అనేది ఇక్కడ బైక్కి పెట్టాను, బైక్కి దగ్గరగా ఉంటుంది. సో పైకి ఎత్తి చూపించాల్సిందే నేను హెల్మెట్ మొత్తం. ఇదంతా ఉంది కదా, మొత్తం ఇది కాఫీ ఎస్టేట్ అంట. మొత్తం కాఫీ ప్లాంట్సే అవి లోపల ఉన్నవంతా. ఇంకా వీళ్ళే అంతా కంచెకట్టి ఆ ప్లాంట్స్ నాటుకొని వాళ్ళని కట్ చేసుకుంటారు అన్నమాట. ఆ ప్లాంట్స్ని అది కూడా మంచిగా కనిపించేలాగా కట్ చేసుకుంటారు. లోపల ఉన్నదంతా కాఫీ ప్లాంట్సే. అసలు చాలా ఎక్కువ ఉంది మొత్తం ఎస్టేట్. మొత్తం ఒక ఎన్ని ఎకరాస్ ఉంటాయైతే మనం చెప్పలేము. ఎస్టేట్ అని పేరు పెట్టుకొని ఇక దాంతో అయితే వీళ్ళు ఫార్మింగ్ చేసుకుంటూ ఉన్నారు అంతే. ఇప్పుడు ఏదో బాగానే వస్తున్న వెహికల్ అన్నీ సరసర అన్నీ అడే సంథింగ్ చనిపోయింది, ఏదో తొక్కిచ్చేశారు. అది ఖచ్చితంగా వ్యానోడు పని. ఈ కారోడు వాళ్ళు వీళ్ళు వైట్ ఇది అదే కుక్క అనిపిస్తుంది. కుక్క అయితే కాదు, కుక్క కుందేలు అయింది, అదే ర్యాబిట్ అది అయింటుంది. తొక్కిచ్చేస్తారు ఇలా వచ్చే స్పీడ్కి యావ ఉంటాయి. కాఫీ మొత్తం కాఫీనే, ఏముందో అసలు అని కదా. మార్నింగ్ ఏదో చిన్నది ఏదో కనిపించిందని, ఇది ఆ సరస్సు తుఫాను లేకుండా ఇప్పుడు కూడా అలానే ఉంది. బట్ బాగుంది, నీట్గా ఉంది అసలు, క్లాస్గా. ఇంకా ఎక్కువ అయిపోతే బట్ ఇలా ఏమైనా పొంగి ఇక్కడికి రావచ్చు అనమాట.